ఏడమ్మా ఈ శివ బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అల్లం కదా బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది. బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావుట కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహా కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా. అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. రే కందస్వామి, ఆ సామాన్య లోపల పెట్టు. అమ్మడు చూసుకుని సరు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఇలా ఉంది? మన పెయింటర్ కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడు రా. జామీన్ మీద బయటకు తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడే. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె. ప్రెసిడెంట్ ప్రసాద్ రావు ఉన్నాడే 74లో, నేనేగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా శివాజీ అన్నా. వీడో చిట్టి చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు. కానీ వీడో గొడవలు ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు కూడా ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. దెబ్బలు తిన్నాడు ఎక్కడ? ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించాన్నా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్నా. ఓ ఎస్ఐ ఎవరు? కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు. ఆయనే. సరే నేను చూసుకుంటా. శివ, నేను అతని లాంటి వాడిని. ఇద్దరికి తేడా చెప్పనా? అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకుపట్టు పట్టింది. అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను. నువ్వే చూసుకోవాలి. రే దిగులు పడకు. గంగ నా బిడ్డ లాంటిది. దాన్ని చదివించడం నా బాధ్యత. మీ ఎల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను. భయపడకు. గంగని మోసం చేశాడే వాడెవడో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కాలు కీలు విరిచేతలు పారేస్తాను. ఓకే? మనోహరి నా చాపలివి నే సెంటు కొట్ట నిదురపోరా తమ్ముడా. అరే నువ్వెప్పుడు వచ్చావురా? ఓ ఐఎమ్ సారీ, నాకంటే ముందే ఉన్నావు కదా. రాను నన్ను నేనే మర్చిపోతున్నారా? ఏమిటో ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? అవునరా, నాకు ఈ మధ్య ఆకలిస్తుంది కానీ తిరుపతి కావట్లేదు. పడుకుంటాను కానీ నిద్ర రావట్లేదు. అంటే నాకేమై ఉంటుందిరా? మాయరోగం ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. డాక్టర్ ఎందుకురా? చూడాల్సిన వాళ్ళని చూసా. ఎవరిని? గంగని. ఎక్కడ? ఎప్పుడు? నీకెందుకు ఆ వివరాలు? నువ్వు ఆల్రెడీ తను వద్దనుకున్నావుగా. ఇలా చూడు, ఇది నా పర్సనల్ మ్యాటర్. దీనిలో నువ్వు చీటికి మాడికి తలదూర్చావు అనుకో, మనం శత్రువులుగా మారాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకు నా టెన్షన్ అవుతావు? ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల మ్యాటర్. ఇవాళ వస్తుంది రేపు పోతుంది. దట్స్ ఆల్. రేపు పోదురా, 4 సంవత్సరాలు ఇక్కడే మెడ్రాస్ లో ఉండి కాలేజీలో చదవబోతుంది. ఏ కాలేజీలో? నేను చెప్పనురా, నేనేమన్నా వెర్రోడ్నా? ఓకే, తను ఎక్కడుంటోంది? నేను చెప్పనురా, నేనేమన్నా చవట్నా? ఓకే, ఇలా హాస్టలా? నేను చెప్పనురా, నేనేమన్నా తిక్కలోడ్నా? నా ప్రేమ గెలుస్తుందా? ఆదిత్య, నువ్వు అమ్మాయిని చూసావా? నేను చూడలా. ఆ అమ్మాయి నేను చూసిందా? తను నన్ను చూసింది. అదేలారా, నువ్వు తన్ని చూడకుండా తను నిన్ను చూడటం నువ్వెలా చూసావు? నీకేమన్నా వెనకాల 2 స్టెప్నికలు ఉన్నాయా? థియేటర్లో చూసావా? చూసాను. ఏయ్, సరిగ్గా చూసావా? నిజంగా చూసావా? అవును చూసాను. అతను చూడనప్పుడు నేను చూసాను. ఏయ్, హలో అని ఉండొచ్చు కదా. ఆ తర్వాత ఏముంది? లైట్ ఆఫ్ చేశారు, మ్యూజిక్ వేశారు, పిక్చర్ స్టార్ట్ చేశారు. ఆ తా శుభం కట్టేసరి పిక్చర్ అయిపోయింది. రెండే
మాకే నష్ట కొడుతున్నావే నువ్వేదో దాచిపెడుతున్నావు. రే నేను ఎందుకు దాస్తాను? ఆ? మరెందుకు అటు ఇటు 5 కిలోమీటర్లు ఆకుండా నడుస్తా? సరే నడవను. ఇప్పుడు ఓకేనా? కాస్త ఊరుకుంటావా? ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమీ జరగలేదు. పెళ్ళొద్దని ఇద్దరు ఒంటి కాలు మీద నుంచున్నారు కదా. అవును. మధ్యలో సడన్ గా ఇదేంటి? ఇది ఏంటి? ఏంటి నేను ఎక్సైట్ అయ్యాను? యా నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయితో పెళ్ళొద్దనుకునే ఆ ఊళ్ళో గొడవలు వచ్చేలా చేసి మెడ్రాస్ పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ ఆ గుమ్మడికాయని నో ఛాన్స్. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు నేను గనక ఆ అమ్మాయితో మాట్లాడాను అనుకో అంతే, అంబా సముద్రంలో 3rd వరల్డ్ వార్. రే సుబ్బారా, మా అల్లుడు సరిగ్గా చూడరా, బయటకు రానివ్వని కంకణం కట్టుకున్నారు. బెయిల్ మీద తీసుకొచ్చానా లేదా? ఇంకెవడం నోరెత్తడానికి వీల్లేదు. చేతగాడి చవట అడ్డమైన వాళ్ళతో చెప్తావేరా? ధైర్యం ఉంటే సూటిగా నాతో చెప్పరా. ధైర్యం లేకనా నా అల్లుడు కత్తితో పుడతాడు, నువ్వు జైలుకి పంపిస్తే బెయిల్లో తీసుకొచ్చానా? ఏమల్లుడు ధైర్యాన్ని చూసావురా? రేయ్ నువ్వు నన్ను గెలిచాననుకుంటున్నావా? వెర్రి బాగులాడా, ఎవడో పనికిరాని చెట్టు కింద ప్లేటర్ నీ కింద కోర్టులో బెయిల్ ఇప్పించాడు. మా వాడు వకీల్రా, మర్చిపోయావేంటి? రేయ్ వాడి ద్వారా మీ అందరికీ సంఖ్యలు వేయించి జైలు తోయించలేదో నేను బలరామని కాదురా. అటువంటి పరిస్థితే కనుక వస్తే మొత్తం మీ కుటుంబాన్ని చంపేసి నా అల్లుడు బదులు నే పోతాడరా జైలుకి. వదలలేదు. కూర్చోరా. మర్యాద ఎప్పుడో పోయింది. బాబుగారని పిలిపించుకునే అర్హత నీకెప్పుడో చచ్చిపోయింది. అసలు తీసిపోవయ్యా. పోవయ్యా. నోరు మూసుకోరా. హలో. ఏంటి బాగా ఏడిపిస్తున్నారా? అవును, అందరూ. వాళ్ళు తెలుగు సరిగా మాట్లాడలేరు, నేను మాట్లాడే తప్పంటారు. జననం ప్రణయం మరణం ప్రళయం, హాలాహలం అమృతం సృష్టి తత్వమే. ఈ చెప్పనండి చూద్దాం. అవును, వాళ్ళకేం తెలుసని తెలుగు ఇంగ్లీష్ రెండింటినీ కూని చేస్తారు. డోంట్ స్టాండ్ ఆ ఎండలో, స్టాండ్ అండర్ ది మర్రి చెట్టు అనే కేసులు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చావు? లేదు, మా ఊరు అమ్మాయి కాలేజీలో మెడ్రాస్ లో ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకొస్తుందో చూసిపోదామని వచ్చానంతే. ఇంతవరకు మేనేజ్ చేశాను. ఇక మీద వీళ్ళు నువ్వెవరని అడిగితే ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. అయ్యో, వెళ్ళిపోతున్నారే. బస్ స్టాప్ హాస్టల్లో కదా? ఏ బస్సు? 45B ట్రిప్. ఓహో, ట్రిప్లికేనా? నే వెళ్ళేదారే, రా వెళ్దాం. కాలేజీలో ర్యాగింగ్ ఓవర్గా జరిగిందా? మగాళ్ళే ర్యాగింగ్ చేస్తారని విన్నాను, ఆడవాళ్ళు అంతకంటే ఘోరం. గొడవ పెట్టేవాళ్ళని నాకు చూపించు, నేను చూసుకుంటాను. ఎవరిని? ఆడపిల్లలా? అవును. ఏ లా కాలేజీలోనే చాలా మంది అమ్మాయిలు ఉంటారే, సరిపోరా? లా చదివి ఆడపిల్లల దగ్గర ఈ ఆటలు సాగవుగా, అందుకే ఇంజనీరింగ్ బెటర్ అనుకున్నాను. జాగ్రత్త, సెట్స్ కేర్ స్కేళ్ళు ఉంటాయి, చిత్తకొట్టేస్తారు. అయితే మెడికల్ కాలేజ్కి వెళ్తాను. వెళ్ళు, వాళ్ళు ఇంకా డేంజర్, కత్తులతో పొడిచి అయ్యో, పారేస్తారు. బస్ వచ్చేసింది. జాగ్రత్తగా ఎక్కువ. ముందుకెళ్ళు ముందుకెళ్ళు. బస్ ఇది కాదేమో. కాదు కాదు, బస్సు కరెక్టే. ముందుకెళ్తే సీట్లు ఖాళీగా ఉన్నాయి. కూర్చో. థ్యాంక్ యూ. మన సామి ఉన్నాడే, సామి, వాడు బతికాడు. ఎవరు? మన సామి గంగ మా ఇంట్లో అదే వంట చేస్తుంటాడే, వాడికి నయమైంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పాపం, ఈ పెళ్లి మూలంగా అతని కత్తిపోటు పడింది. అయ్యో, వాడు గట్టాడు, ఈ చూపించు బొద్దింకలాంటాడు. ఈ లోకంలో థ్యాంక్ యూ, ఈ లోకంలో అన్ని మారాయి. చెట్టు చేమ చేప గీప అన్ని మారాయి. రెండు మాత్రం మారలా. ఒకటి బొద్దింక, రెండోది మన సామి. అవును, ఒకటే పోలికి ఇద్దరిది. అది నిజమే. ఇల్లు వచ్చేసింది, ఇక నువ్వు వెళ్ళు. లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి వేడిగా ఒక కప్ కాఫీ ఇవ్వలేవా? కుడి పక్కకి తిరిగితే టీ కొట్టు, ₹2. అయితే లోపలికి పిలవ అనమాట. మా మావయ్య ట్రిప్లికెన్ శివాజీ, క్రిమినల్ లాయర్. ఆయన దగ్గర ఈ ఆటలు సాగు. నిన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వెళ్ళింది ఎవడని చాలా కోపంగా ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళు. మంచి ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉన్నారే, తప్పకుండా మీట్ అవ్వాలి. ఎవరా నువ్వు? ఎవరెవరా ఎవరా? ఇక్కడికే మీ గురించి వచ్చారు. ఏంటి ఏంటి ఏం కావాలి? నేను లా గ్రాడ్యుయేట్ సార్. అరే రే రే రే, నువ్వేనా? మరి బయట నుంచి మాట్లాడతావేంటి?
లోపలికి పద మాట్లాడుకుందాం. అరే అది కాదు. పదవయ్యా. Thank you. ఆ పాసే భయపడతావేమిటి? సీతారామనే కదా పంపించింది. అవును అమ్మా జూనియర్ గా అడిగాను కదా, పంపించుంటాడు. గంగా, నాకు అబ్బాయికి కాఫీ పట్రా. అలాగే. నాకు కొంచెం షుగర్ ఎక్కువేండి. వెరీ గుడ్. ఇలా ఫ్రాంక్ గా ఉండాలి. లైక్ యూ. నీ పేరు చెప్పలేదే? అది అది ఆనంద్ సార్. ఏంటి కొడుకుతున్నావు? ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని. ఇలా అయితే రేపు కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తావు? పెద్దవాళ్ళని మర్యాద, కానీ కోర్టులో కరెక్ట్ గా షార్ట్ అండ్ లెవెల్ మాట్లాడతాను సార్. చూడు, నా దగ్గర జూనియర్ గా ఉండాలంటే లా చదివినంత మాత్రాన సరిపోదు. లా కాకుండా నీకు ఇంకేమేం తెలుసు? వేరే కర్రసాము, అది కొన్ని సోడా బుడ్డి సరటం, సైకిల్ చేయి తిప్పటం, తెలియదు సార్. అట్లీస్ట్ కరాటే కుంఫు. ఇవేవీ తెలియకుండా కేసు అయిన తర్వాత కోర్టు నుంచి ఇంటికి నువ్వు రాలేవమ్మా. సార్, మీరు నా గురువు కావడం నా పూర్వజన్మ సుకృతం సార్. ఏయ్, ఇది మరీ ఓవరో తగ్గించు. ఏ లా కాలేజీలోనూ ఇన్ని విద్యలు నేర్పరు సార్. ఇదిగా అడ్వాన్స్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. టెన్షన్ గా పొద్దున్నే 9 గంటలకల్లా రావాలి. చేస్తాను.